నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఎవరు ఊహించని విధంగా గెలుపొందారు. మరికొద్ది రోజుల్లో అధ్యక్ష బాధ్యతలను చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కార్యాచరణను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా కేబినెట్ విస్తరణపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే విదేశాంగ మంత్రి బాధ్యత ఎవరు స్వీకరించబోతున్నారనే అంశంలో పలువురు పేర్లు వినిపించాయి. అందులో ముఖ్యంగా వివేక్ రామస్వామి పేరు వినిపించింది. కానీ అనూహ్యంగా తెరపైకి మార్కో రూబియో పేరు వచ్చింది. దీంతో రామస్వామికి పదవి ఇస్తారనే చర్చ మొదలైంది. ఇంతలోనే ట్రంప్ మరో ప్రకటన చేశారు. ట్రంప్ గెలుపులో ఎలన్ మస్క్, రామస్వాములు కీలక పాత్ర పోషించారు. అందులో ముందుగా వారికే పదవులు ఖరారు చేశారు. అంతేకాదు ఆ పదవుల ద్వారా ఆ ఇద్దరికి తాను ఇస్తున్న ప్రాధాన్యత ఎంతో ట్రంప్ వెల్లడించారు. ముందుగా టెస్లా అధినేత ఎలన్ మస్క్ కు గవర్నమెంట్ ఎఫిషియన్సీ డిపార్ట్మెంట్ కు హెడ్ గా నియమించారు. ఆయనతో పాటుగా భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామికి సైతం మస్క్ తో పాటుగా ఈ బాధ్యతలు కేటాయించారు. తొలి నుంచి ట్రంప్ విజయం సాధిస్తే మస్క్ తో పాటుగా వివేక్ రామస్వామికి కీలక పదవులు దక్కుతాయని అంచనాలు ఉన్నాయి. ఈ మేరకు ఇప్పుడు ఈ ఇద్దరికి బాధ్యతలు దక్కాయి. ఈ ఇద్దరు అమెరికన్లు వృధా ఖర్చులు తగ్గించి ఫెడరల్ ఏజెన్సీలను పునర్నిర్మిస్తారని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. సేవ్ అమెరికా ఉద్యమానికి ఇవన్నీ కీలకమని చెబుతూ తాము హామీ ఇచ్చిన విధంగా పాలనకు మార్గం సుగమం చేస్తారని ట్రంప్ తన సందేశంలో పేర్కొన్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా ప్రపంచం ప్రారంభించిన సమయం నుంచి మస్క్ మద్దతుగా నిలిచారు. అదే విధంగా తొలుత పోటీకి సిద్ధపడిన వివేక్ రామస్వామి తర్వాత ట్రంప్ కు మద్దతు ప్రకటించారు. ఈ ఇద్దరు ట్రంప్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ప్రచారంతో పాటుగా ఓటర్లను ఆకట్టుకునే విధంగా ట్రంప్ ప్రచారం చేయడంలో చురుకుగా వ్యవహరించారు. ట్రంప్ విజయం సాధిస్తే ఆయన కేబినెట్ లో మస్క్ కు అవకాశం దక్కుతుందనే అంచనాలు వ్యక్తమయ్యాయి. ట్రంప్ కోసం మస్క్ భారీగా ఖర్చు చేశారు. ట్రంప్ గెలుపు పైన తొలి నుంచి మస్క్ ధీమాగా ఉన్నారు. అయితే ట్రంప్ గెలిచిన తర్వాత మస్క్ కు ఇచ్చే పదవి పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ మస్క్ కు మాత్రం ట్రంప్ ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తారని భావించారు. ఇప్పుడు కీలకమైన డిఓజిఈ బాధ్యతలను తనకు మద్దతుగా నిలిచిన మస్క్ వివేక్ రామస్వామికి అప్పగిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు వరుసగా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపైన అమెరికన్లతో పాటుగా ప్రపంచ దేశాల్లోనూ ఆసక్తి కనిపిస్తోంది.